నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటి? క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏంటి? క్యాన్సర్ అసలు ఎన్ని రకాలు? క్యాన్సర్కి కీమోథెరపీ ఒక్కటే పరిష్కారమా? క్యాన్సర్ సమస్యలకు చికిత్సా విధానాలను వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మరియు రోబోటిక్ సర్జన్ డాక్టర్ సచిన్ మార్దా గారు. మరి వారిని అడిగి మన సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సుధా మేడం. సో అసలు క్యాన్సర్ అంటే ఏంటి సార్? మీ ఎక్స్పీరియన్స్లో అసలు దాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు? సింపుల్ లేమెన్స్ లాంగ్వేజ్లో క్యాన్సర్ అంటే ఇట్ ఈస్ అబ్నార్మల్ అన్కంట్రోల్ గ్రోత్ ఆఫ్ సెల్స్. అంటే మనం న్యాచురల్గా ఎవ్రీ ఆర్గన్ హ్యాస్ గివన్ వన్ పర్టిక్యులర్ లైఫ్ స్పాన్. ఫర్ ఎగ్జాంపుల్ మన రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి, దానికి ఒక 100-120 days లైఫ్ స్పాన్ ఉంటుంది. తర్వాత బై నేచర్ ఆటోమేటిక్ ఇట్ విల్ డై. అది దట్ టర్మినాలజీ ఇస్ కాల్డ్ యాజ్ అపోప్టాసిస్. బట్ సపోజ్ ఆ సెల్స్ అట్లానే పెరుగుతూనే ఉంటే ఇట్ విల్ బికమ్ 1 cell to 2 cell 2 to 4 and that can become a tumor or gadda or cancer we tell. So it is like terrorist. Ante few terrorists will go into some community, they will be in normal dress, but manaki we won't know. So what happens is sudden ga adi oka blast laga malli manam cancer ayindi atla oka diagnosis avutundi. So it is just abnormal uncontrolled growth of cells. Dantlo chaala rakalu unnai. We will discuss about it. సో అంటే ఎన్ని రకాలుగా చెప్పొచ్చు సార్? There are hundreds of types and hundreds of subtypes also. And every organ, right from brain, then head and neck cancer, oral cancer, breast cancer, gastrointestinal cancer, uterine cancer, and every organ will have a cancer. So that is solid organ cancer. And one is liquid cancers, ante blood cancer, lymphoma, leukemia, these are multiple myeloma. These are liquid cancers, ante blood cancer related, adi oka terminology undi. ఓకే, అంటే సబ్ క్యాన్సర్స్ అంటున్నారు కదా, అవేంటి మళ్ళీ కొత్తగా? ఎస్, అదే సబ్ క్యాన్సర్స్ అంటే ఇట్ ఈస్ అ రేస్ దెన్ సబ్ రేస్ మనం ఉంటుంది అట్లా. సో వీ డివైడ్ దెమ్ ఇంటూ డిఫరెంట్ కేటగిరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే వీ డూ సమ్ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ. దాంట్లో ఈఆర్ పాజిటివ్, పిఆర్ పాజిటివ్, హెచ్ఆర్ పాజిటివ్, నెగిటివ్, ట్రిపుల్ పాజిటివ్, ట్రిపుల్ నెగిటివ్, అట్లా సబ్ టైప్స్ ఉన్నాయి. సో నౌ టెక్నాలజీ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఆర్ వెరీ అడ్వాన్స్. సో మనం ఆ ఎగ్జాక్ట్లా రూట్ కాజ్ వరకు పోయి దానికి ఎందుకు మ్యుటేషన్ వచ్చింది, వాట్ ఈస్ ద జెనెటిక్ లెవెల్ ప్రాబ్లమ్, ఆ టైప్ నుంచి సో వీఆర్ సబ్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కేటగిరీస్. సో ఈ సబ్ డివైడెడ్ కేటగిరీలోనే మనం స్టేజ్ వైజ్గా దాన్ని నిర్ధారించవచ్చు అంటారా? అంటే అది ఇంకా కంప్లీట్ ఫుల్గా యాక్టివ్ అవ్వకముందే దాన్ని డిటెక్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్క్రీనింగ్ అండ్ లిక్విడ్ ట్యూమర్ సెల్స్ డిటెక్షన్. అంటే నార్మల్గా ఏమవుతుంది, మనం బయాప్సీ చేస్తాం కదా, ఎనీ ట్యూమర్ మనకి కన్ఫర్మేషన్ చేయాలంటే ఒక చిన్న ముక్క తీసి ల్యాబ్కి పంపిస్తా. సో పెథాలజిస్ట్ విల్ రిపోర్ట్ అండ్ దే విల్ టెల్ వెదర్ ఇట్ ఈస్ బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ ఆర్ క్యాన్సరస్ ట్యూమర్స్. సో నౌ ఒక కొత్త టెక్నాలజీ ఎట్లా ఉందంటే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్. అంటే మన బాడీలో లైక్ వీ డూ సమ్ శాంపుల్ బ్లడ్ టెస్ట్ లాగా సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ డిఎన్ఏస్ ఉన్నాయా లేదు, అది బిఫోర్ ఇట్ బికమ్ క్యాన్సర్ వీ కెన్ డయాగ్నోస్ ఇట్. ఓకే, అయితే అసలు లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? ఎస్, అది ఎవ్రీ ఆర్గన్ విల్ హ్యావ్ డిఫరెంట్ లక్షణాలు. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ కామన్ మన ఓరల్ క్యాన్సర్ ఇండియాలో ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, యూట్రైన్ క్యాన్సర్ ఉంది. సో ఓరల్ క్యాన్సర్లో వైట్ ప్యాచ్ ఆర్ రెడ్ ప్యాచ్, నాన్ హీలింగ్ అల్సర్ అట్లా ఉంటే ఇట్ కుడ్ బి అ క్యాన్సర్. సెకండ్, బ్రెస్ట్ లంప్లో దెర్ ఈజ్ ఆఫ్టర్ 40-50 years ఒక బ్రెస్ట్ లంప్ ఉంది, బట్ అది పెరుగుతూనే ఉంటుంది, పెయిన్ లేదు, నిప్పల్ డిశ్చార్జ్ ఉంది, యాక్సిలాలో కొద్దిగా నోట్స్ ఉన్నాయి, దట్ కుడ్ బి అ క్యాన్సర్. తర్వాత జిఐ అంటే గ్యాస్ట్రోఇంటెస్టినల్ క్యాన్సర్లో ఆకలి తక్కువ ఉండాలి, లేకపోతే మోషన్ అల్టర్నేట్ కాన్స్టిపేషన్ డైరియా ఉంటే ఆర్ అన్నెసెసరీ ఎక్స్ట్రా వెయిట్ లాస్, దీస్ ఆర్ ఆల్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ క్యాన్సర్ రిలేటెడ్ లక్షణాలు ఉన్నాయి. సో అట్లా డిఫరెంట్ క్యాన్సర్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఆర్గన్ విల్ హ్యావ్ డిఫరెంట్ సిమ్టమ్స్ అండి. అయితే ప్రతి గడ్డ కూడా క్యాన్సర్ అనే మనం భావించాలంటారా? లేదు, అది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మేడం. నాట్ ఎవ్రీ లంప్ ఇట్స్ క్యాన్సర్, నాట్ ఎవ్రీ గడ్డ ఇట్స్ క్యాన్సర్, బట్ సమ్ ట్యూమర్ మే స్టార్ట్ ఇన్ టు దట్ లంప్. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 2 categories. వన్ ఈజ్ బినైన్ లంప్ అండ్ మలిగ్నెంట్ లంప్. బినైన్ లంప్ అంటే మామూలుగా మన ఫ్యాట్ లాగా లైపోమా ఆర్ లింఫ్ నోడ్ ఆర్ మెలానోమా, మోల్, దీస్ ఆర్ ఆల్ small lump. For young girls there could be a breast lump which is fibroadenoma అంటే మామూలుగా, or uterus లో fibroids ఉన్నాయి. These are all normal lump, they are not cancer, nothing to worry about it.
but out of 10, 1 lump could be a cancerous. So that can be only diagnosed with biopsy or cytology. So kudiga we have to be aware about these lumps and we have to consult to a doctor. ఓకే, సో దీనికి బిఫోర్ అంటే ఏమాత్రం చిన్న మనం ఈ గడ్డల్ని కనిపెట్టినా కూడా స్క్రీన్ చేసుకోవడమే బెస్ట్ అంటారా? బెస్ట్, ఎస్. అయితే చాలా హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా క్యాన్సర్స్ రావడం మనం చూస్తూ ఉన్నాం. అంటే నిజంగానే ఒక హెల్దీగా చాలా స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పర్సన్కి క్యాన్సర్ వస్తుందంటారా? ఎస్ మేడం, ఇప్పుడు వీఆర్ సీయింగ్ సో మెనీ యంగ్ పేషెంట్స్ కనపడానికి దే ఆర్ వెరీ వెరీ ఫిట్. అంటే ఐ హ్యావ్ సీన్ 40 years boy or 40 years female who are very fit. They are very cautious about their diet, their nutrition, ఏం అట్లాంటి అలవాటు ఏం లేవు. సో ఫర్ దెమ్ చిన్న పిల్లలు జస్ట్ 5 years 10 years దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్, బట్ వాళ్ళకు కూడా ఇప్పుడు వీఆర్ సీయింగ్ క్యాన్సర్స్. సో దెర్ ఆర్ వేరియస్ రీజన్స్ ఫర్ దాట్. వన్ ఈజ్ అవర్ చేంజింగ్ లైఫ్ స్టైల్స్, సెకండ్ కార్సినోజెన్స్, థర్డ్ అవర్ డయట్ అండ్ అపెటైట్. Very important is, this is new research is going on. There are two types of age. One is chronological age, one is biological age. Ante I am chronologically 48-year-old. That is my by birth my age 48 years. But biologically my internal organs functionality etla undi, it could be better or it could be bad. So my internal organ, liver for example, heart for example, it could be 60-year age or it could be 20-year age, depending on the function of the heart or lung or kidney. So because of that internal organs ki age, that is cumulative age, and all organ will have our biological age. So sometimes because of our lifestyle or food or habits, or sometimes genetics, mana hereditary cancer manam chepta dantlo oka family lo 3 or 4 members క్యాన్సర్ పాజిటివ్ ఉంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా దెర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్. సో వీఆర్ సీయింగ్ డెఫినెట్లీ హై రైజ్ ఇన్ యంగ్ అండ్ ఫిట్ పేషెంట్. కనపడానికి దే ఆర్ వెరీ హెల్దీ, వెరీ నార్మల్గానే ఉన్నారు, బట్ టెస్ట్ చేస్తే దట్ కేమ్ అస్ క్యాన్సర్. వెరీ కామన్. సో దానికి కారణం మీరు చెప్తున్నట్టు బయోలాజికల్ ఏజ్ ఫ్యాక్టర్ అనుకోవచ్చా? ఎస్. అయితే సార్ ఇక్కడ మొత్తం అసలు క్యాన్సర్ వచ్చింది, నేను క్యాన్సర్ బారిన పడ్డాను అంటే చాలామందికి కూడా లాస్ట్ స్టేజ్ వరకు తెలియదు, సిమ్టమ్స్ అనేవి బయట పడవు అంటున్నారు. కాబట్టి అంటే ఏమైనా కొన్ని పాయింట్స్ ద్వారా ఆ హెచ్చరికల్ని మాకు ఏమన్నా అవేర్నెస్ తీసుకురాగలరా? ఎస్, 100%. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెనీ క్యాన్సర్స్ మీరు చెప్పేట్లా దే కమ్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. దెర్ ఆర్ 4 stages ఆఫ్ క్యాన్సర్. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ అండ్ ఫోర్త్. ఫస్ట్ అండ్ సెకండ్ దర్ ఎర్లీ స్టేజ్, third is intermediate, and fourth is advanced stage. So some patients, like few days back oka patient ochindi, she has a lump in her breast, but unfortunately వాళ్ళకి ఏం symptoms లేదు, she couldn't identify that lump, and when by the time she came మన దగ్గర వచ్చే వరకు it has already spread to the other organs in the lung, liver and brain metastasis. She is very young, almost 30-35-year-old. So మనకి important is cancer is very silent killer. Initial stage lo they don't have any symptoms, only few symptoms which easily we can neglect. So I will tell some important signs which if you neglect it, it is not good. For example, నేను చెప్పేట్లా ఓరల్ క్యాన్సర్, మన ఓరల్ క్యాన్సర్లో చిన్న అల్సర్, వైట్ ప్యాచ్, రెడ్ ప్యాచ్ ఉంటే ఇట్ కుడ్ బి అ క్యాన్సర్, ఎస్పెషలీ దోస్ హూ కన్జ్యూమ్ గుట్కా, టొబాకో ఆర్ సమ్ స్మోకర్. అట్లా క్రానిక్ కఫ్, 3 months 4 months నుంచి దగ్గు ఉంది, తేమడ పడుతుంది, సమ్ టైమ్స్ బ్లడ్ పడుతుంది, ఇట్ కుడ్ బి అ లంగ్ క్యాన్సర్, ఎస్పెషల్లీ ఇన్ స్మోకర్స్. థర్డ్, మనం హార్స్నెస్, చేంజ్ ఆఫ్ వాయిస్, ఇక్కడ గొంతు దగ్గర హార్స్నెస్ అటు మార్చిపోతుంది, మై వాయిస్ ఈజ్ బికమింగ్ లిటిల్ రఫ్, ఇట్ కుడ్ బి అ లారెంజియల్ ఆర్ థ్రోట్ ఆర్ లంగ్ క్యాన్సర్. దెన్ ఇంటెస్టినల్ క్యాన్సర్కి నేను చెప్పేట్లా ఆల్టర్నేట్ కాన్స్టిపేషన్, డైరియా. యూట్రైన్ ఆర్ సర్వైకల్ క్యాన్సర్ అంటే అబ్నార్మల్ బ్లీడింగ్, ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, ఇవన్నీ దే కుడ్ బి అ సైన్స్ ఆఫ్ యూట్రైన్ క్యాన్సర్. దీస్ ఆర్ ఆల్ అలాంటి సిమ్టమ్స్ ఉంటే ప్లీజ్ వీ హ్యావ్ టు కన్సల్ట్ టు అవర్ లోకల్ ఫ్యామిలీ ఫిజిషియన్ ఆర్ డాక్టర్. ఓకే, అయితే ఈ మధ్యకాలంలో టొబాకో అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి లేని వాళ్ళకు కూడా వస్తున్నాయి కదా డాక్టర్ గారు క్యాన్సర్స్, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎస్,
చాలామంది అది పేషెంట్ నాకు అడుగుతున్నారు, సార్ ఐఎమ్ వెరీ హెల్దీ, ఐ డోంట్ ఈట్, ఐ డోంట్ స్మోక్, బట్ ఎందుకు నాకు చాలామంది చిన్నప్పటి నుంచి దే ఆర్ స్మోకింగ్, దే ఆర్ కన్జ్యూమింగ్ గుట్కా, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్, నాకు ఎందుకు వచ్చింది అంటే, ఎస్ ఇట్ ఈస్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ కరెక్ట్, బికాస్ tobacco, gutka, definitely they can cause cancer, but there are many other 100 reasons they can also cause cancer. Ante for example manam excessive outside food, or it could be high glycemic index food, or manam soft drinks or hard drinks, or passive smoking. Ante we are not smoking, but మన ఎన్వైర్మెంట్లో, మన ఆఫీస్లో, ఆర్ వేర్ ఎవర్ వీ గో, అక్కడ అదర్ పీపుల్ ఆర్ స్మోకింగ్, సో దట్ ప్యాసివ్ స్మోకింగ్ ఆల్సో కుడ్ బి అ కాజ్ ఆఫ్ అవర్ లంగ్ క్యాన్సర్ ఆర్ అదర్ క్యాన్సర్. దెన్ హెరిడిటరీ క్యాన్సర్ నేను చెప్పాను అట్లా. దెన్ సమ్ అదర్ క్యాన్సర్స్ ఆర్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్, అంటే లైక్ సర్వైకల్ క్యాన్సర్, ఇట్ ఈస్ కాజ్ బై హెచ్పివి డిఎన్ఏ. క్రానిక్ అక్కడ హెచ్పివి డిఎన్ఏ ఉంటే, ఇన్ఫెక్షన్ ఉంటే సర్వైకల్ క్యాన్సర్ రావచ్చు. క్రానిక్ లివర్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్ ఉంటే హెపటైటిస్, అండ్ దెన్ ఇట్ కెన్ టర్న్ ఇన్ టు లివర్ క్యాన్సర్. సో ఈ స్మోకింగ్, ఆల్కహాల్ బ్యాడ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంది, బట్ నార్మల్ జనాలు కూడా బికాస్ ఆఫ్ దీస్ రిస్క్ అయితే ఉంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో జనరల్గా అయితే స్క్రీనింగ్ టెస్ట్లు ఎప్పుడు చేయించుకోవాలండి? అంటే హెల్తీగా ఉన్నవాళ్ళు కావచ్చు, కొంచెం ఏదైనా డౌట్ ఉన్న వాళ్ళు కావచ్చు. స్క్రీనింగ్ అంటే జనరల్ హెల్త్ చెకప్. మనం ఎవ్రీ ఇయర్ మనం ఎట్లా మన షుగర్ కోసం, థైరాయిడ్ కోసం, ఆర్ హెల్త్ చెకప్ అట్లా హార్ట్ కోసం చెకప్ చేస్తారు కదా ఫర్ జనరల్ హెల్త్. అనంటే కొద్దిగా క్యాన్సర్ కోసం కూడా వీ హ్యావ్ సమ్ టెస్ట్. దీస్ ఆర్ టెస్ట్, దే ఆర్ కాల్డ్ యాజ్ ట్యూమర్ మార్కర్స్. అంటే బ్లడ్లో వీ జస్ట్ టేక్ సమ్ శాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఓవారియన్ క్యాన్సర్కి CA-125 ఒక మార్కర్ ఉంది, ప్రోస్టేట్ క్యాన్సర్కి ఒక PSA టెస్ట్ ఉంది. సో ఒక ఏజ్ తర్వాత డిపెండింగ్ ఆన్ ద ఆర్గన్ వీ హ్యావ్ టు డూ స్క్రీనింగ్. అంటే సిమ్టమ్స్ లేకపోయినా కూడా వీ హ్యావ్ టు డూ అండ్ చెకప్. నార్మలీ యాజ్ పర్ అవర్ ఆంకాలజికల్ రికమెండేషన్ ఆర్ ఇండియన్ క్యాన్సర్ సొసైటీ ఆర్ NCCN రికమెండేషన్, ఎవ్రీ ఫీమేల్ ఆఫ్టర్ 45 years షీ షుడ్ అండర్గో బయోలాటరల్ బ్రెస్ట్ మ్యామోగ్రఫీ. అంటే బ్రెస్ట్కి అల్ట్రాసౌండ్ ప్లస్ మ్యామోగ్రఫీ టెస్ట్ ఉంటుంది. స్మాల్ లంప్స్ విచ్ కెనాట్ బి డిటెక్టెడ్, దాంట్లో మనకి డిటెక్ట్ అయిపోతుంది. దెన్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్, ప్యాప్ స్మియర్ ఆర్ HPV DNA ఆఫ్టర్ 45-50 ఏజ్ తర్వాత చేయాలి. ఆల్ మేల్స్ షుడ్ అండర్గో సీరం ప్రోస్టేట్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 50. సో అలాంటి కొద్దిగా టెస్ట్ ఉన్నాయి. సో దే హ్యావ్ టు బి డన్ ఆన్ పీరియాడిక్ బేసిస్ టు ప్రివెంట్ క్యాన్సర్, ఆర్ అట్లీస్ట్ if there is anything we can detect in very early stage so that we can treat it 100% and give good success rate. అలానే డాక్టర్ గారు, క్యాన్సర్ బారిన పడ్డాము అనగానే అందరూ అంటే ఆ ట్రీట్మెంట్కి సంబంధించి చాలా కుంగిపోవడం చూస్తున్నాం మనం. అంటే కీమోథెరపీ అంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ, లేదా వాళ్ళు తీసుకునేటువంటి ఆ పెయిన్ చూడలేం. సో అంటే కీమోథెరపీ ఒక్కటే మార్గం అంటారా? అంటే కీమోథెరపీ కాకుండా అడ్వాన్స్డ్గా ఏమన్నా ట్రీట్మెంట్స్ వచ్చాయి? ఎస్, ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్ ఉంటాయి మేడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెన్ ఐ యూస్ టు డూ మై మెడికల్ స్కూలింగ్ ఆర్ MCH ఆంకాలజీలో టాటా మెమోరియల్లో 20 years బ్యాక్, అండ్ నౌ దెర్ ఈస్ హ్యూజ్ డిఫరెన్స్. నార్మల్ కీమోథెరపీ మీరు చెప్పినట్లే దెర్ ఆర్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే కీమోథెరపీ వెన్ వీ గివ్ టు కిల్ ద క్యాన్సర్ సెల్స్, అదే టైంలో మనం నార్మల్ సెల్స్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో దట్ ఈస్ సైడ్ ఎఫెక్ట్స్. అంటే హెయిర్ జుట్టు పోతుంది, బాల్డ్నెస్ వస్తుంది, ఆర్ మనం ఫింగర్, నెయిల్స్ ఆర్ హెయిర్ పోతుంది, దెన్ అపెటైట్ తక్కువ అవుతుంది, దెన్ వెయిట్ లాస్ అవుతుంది, హెమాటలాజికల్ కాంప్లికేషన్ అంటే WBC పడిపోతుంది. సో దే ఆర్ ఆల్ కాంప్లికేషన్స్ ఆఫ్ కీమోథెరపీ, అగ్రీడ్. బట్ నౌ with the research and advancement in treatment modalities, now we are having targeted therapy. Ante only the cancer cells will be killed, sparing the normal cells. Ante it is like a laser, or it is like a missile, where I guide them, it will directly go into that area and it will kill the object. So like that, targeted therapies are there, immunotherapy is there, CAR-T therapy is there. So they all are new modalities of treatment. దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. తర్వాత సెకండ్ ఈజ్ రేడియేషన్ ట్రీట్మెంట్. రేడియేషన్ అంటే వీ కిల్ ద క్యాన్సర్ విత్ హై బీమ్ ఎక్స్రేస్, బట్ దాని కూడా కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో నౌ వీ హ్యావ్ హై ఇంటెన్సిటీ IMRT అంటే ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్, IGRT ఇమేజ్ గైడెడ్ అంటే ఎంతవరకు ట్యూమర్ కరెక్ట్ ఆ టైం వరకే అంతవరకే వీ క్యాన్ డిస్ట్రాయ్ ద ట్యూమర్. దెన్ MR లినాక్ థెరపీ. సో ఈ అన్నీ హై అడ్వాన్స్ ట్రీట్మెంట్. బికాస్ ఆఫ్ దిస్ సైడ్ ఎఫెక్ట్ చాలా తగ్గిపోతుంది.
అండ్ థర్డ్ సర్జరీలో కూడా ఇప్పుడు నవ్ వీఆర్ డూయింగ్ robotic సర్జరీస్. అంటే పొద్దున మార్నింగ్ ఓన్లీ ఐ డిడ్ వన్ robotic సర్జరీ ఫర్ ద mediastinal tumor. Patient having mediastinal tumor that is called as thymoma, and patient has a weakness that is called as myasthenia gravis. So normal ga if this surgery 20 years back cheyalante idi thymus gland ikkada between the two lungs and heart paina untundi. సో ఒక 20 years బ్యాక్ అది బోన్ కట్ చేసి ట్యూమర్ తీయాలి వస్తుంది. బట్ నౌ వీ డిడ్ robotic సర్జరీ ఆర్ వ్యాట్స్ వీడియో అసిస్టెడ్ థొరాకోస్కోప్. చిన్న చిన్న హోల్స్లో వీ డూ ఇట్ ద సర్జరీ అండ్ వీ మూవ్ ద ఫింగర్స్. అంటే robotic అంటే హ్యూమన్ రిస్ట్ విల్ హ్యావ్ ఓన్లీ 7 degrees ఆఫ్ ఫ్రీడమ్. బట్ ఈ robotics హ్యాండ్ ఆర్ robotic ఎండో రిస్ట్కి దే కెన్ మూవ్ ఇన్ ఎనీ డైరెక్షన్. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఎస్పెషలీ ఇన్ వెరీ narrow ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. దెన్ a magnification is very good, zoom is very good. పక్కన ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్కి డ్యామేజ్ తక్కువ ఉంటుంది, స్మాల్ హోల్స్లో సర్జరీ అయిపోతుంది, సెకండ్ థర్డ్ డే పేషెంట్ కూడా డిశ్చార్జ్ అయిపోతున్నారు, దే కెన్ జాయిన్ దర్ వర్క్. సో అట్లాంటి చాలా డెవలప్మెంట్ ఈస్ దేర్. సో ఇప్పుడు అట్లా భయం ఏం లేదు. ఎస్, క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి దెర్ ఆర్ సో మెనీ నెగటివిటీ ఈస్ దేర్, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, మరి పేషెంట్ చాలా వీక్ అయిపోతున్నారు అట్లా. బట్ ఇఫ్ ద పేషెంట్ and doctor, if they work together, I think that is a wonder to create cancer treatment. అలానే వన్స్ క్యాన్సర్ అని డిటెక్ట్ అయిన వెంటనే సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలా వద్దా సార్? I think second opinion matters. సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి, బట్ నాట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఒపీనియన్స్. నేను ఇప్పుడు ఓపీలు మన క్యాన్సర్ ఓపీడీలో చూస్తా కదా, పేషెంట్ విల్ హ్యావ్ బిగ్ ఫైల్, ఫలానా డాక్టర్, ఆ హాస్పిటల్ ఆల్మోస్ట్ ఒక 10-20 డాక్టర్స్ 10-20 హాస్పిటల్స్ తిరిగేసి దే విల్ కమ్ అండ్ దే విల్ డిస్కస్ ద సేమ్ ఇష్యూ అగైన్ అండ్ అగైన్. సో ఎస్, సెకండ్ ఒపీనియన్ మ్యాటర్స్. ఎందుకంటే you can take a 1 or 2 important opinion depending on the clinical situation, imaging modality, or ఇప్పుడు new generation techniques ఉన్నాయి, next generation sequencing, immunotherapy, targeted therapy. So 1 or 2 opinion you can take. ఎందుకంటే instead of taking WhatsApp opinion or so much information available on internet and social media, patient unnecessary, and there are some like magic cure, ఫలానా అక్కడ మ్యాజిక్ క్యూర్ అయిపోతుంది, సో మిరాకల్ క్యూర్ అయిపోతుంది. డోంట్ బిలీవ్ ఆన్ దోస్ థింగ్స్. బెటర్ క్వాలిఫైడ్ ఆంకాలజిస్ట్, 1 or 2 ఒపీనియన్, డెఫినెట్లీ ఇట్ మ్యాటర్స్. అండ్ దట్ ఆల్సో ఇంప్రూవ్స్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పేషెంట్. అంటే ఒక డాక్టర్ ఒకటి చెప్తే సెకండ్ డాక్టర్ కూడా అదే చెప్తే ఇట్ ఆల్సో increases their confidence, and there are financial issues or social issues or logistic issues. So a patient can definitely take, and then wherever they feel comfortable with the confidence of that doctor or trust, they can go ahead for the second opinion treatment. అలానే అసలు క్యాన్సర్ పై ఉన్నటువంటి అపోహలు ఏంటి సార్? అదేవిధంగా అసలు రియాలిటీ ఏంటి? అవునా, మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్, మిత్స్ ఇన్ సొసైటీ అబౌట్ క్యాన్సర్. ఐల్ టెల్ యూ ఫ్యూ ఇంపార్టెంట్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు క్యాన్సర్, అండ్ దేర్ ఆల్ మన ఓపీడీలో పేషెంట్ వస్తారు కదా, దే విల్ ఆల్ ఆస్క్ దిస్ సేమ్ క్వశ్చన్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్యాన్సర్ అయింది అంటే ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు డెత్ సెంటెన్స్, అంటే ఇప్పుడు ఏం చేయాలి అట్లా, దట్ ఈస్ వన్ థింగ్. అట్లా ఏమి లేవు. ఇఫ్ ద క్యాన్సర్ ఈస్ డిటెక్టెడ్ ఇన్ ఎర్లీ స్టేజ్ ఆర్ ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ వరకు వీ క్యాన్ డెఫినెట్లీ క్యూర్ క్యాన్సర్. సెకండ్ ఈజ్ క్యాన్సర్ పేషెంట్కి కెన్ వీ ఈట్ టుగెదర్, వాళ్ళకి టచ్ చేస్తే ఆర్ వాళ్ళతో పాటు ఉంటే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది లేదు. మెనీ పేషెంట్ దే కీప్ దెమ్ ఇన్ ఐసోలేషన్, లైక్ మన కోవిడ్ టైంలో ఎట్లా ఒక్కొక్కరికి ఒక సెపరేట్ రూమ్లో ఇచ్చా కదా, లైక్ దట్ it is not there. Cancer is non-infectious disease. It will not spread with the touch or వాళ్ళతో పాటి ఉంటే, వాళ్ళతో పాటి తింటే అట్లా ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ వీ టెల్ ద రిలేటివ్స్, యూ బీ విత్ ద క్యాన్సర్ పేషెంట్, వాళ్ళకి కొద్దిగా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, వాళ్ళతో పాటి కంపెనీ ఇవ్వాలి. సో దే విల్ ఆల్సో గెట్ మోటివేటెడ్. అట్లా అలోన్నెస్ ఆర్ ఒకటే రూమ్లో వాళ్ళకి మాట్లాడకుండా ఉంటే దే విల్ గో అగైన్ ఇన్ డిప్రెషన్. థర్డ్, బయాప్సీ. చాలామంది పేషెంట్ అడుగుతున్నారు, అంటే బయాప్సీ చేస్తే క్యాన్సర్కి టచ్ చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ ట్రూ, బికాజ్ మనం ఏదైనా గడ్డ, బినైన్ ఆర్ క్యాన్సరస్ ట్యూమర్ ఉంటే వీ హ్యావ్ టు టేక్ సమ్ శాంపుల్ అండ్ సెండ్ ఇట్ ఫర్ బయాప్సీ ఫర్ పెథాలజీ. అంటే దాంట్లో మనం 100% క్యాన్సర్ కన్ఫర్మ్ అయిపోతుంది. సెకండ్, వీ క్యాన్ డూ సమ్ అదర్ టెస్ట్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. సో బయాప్సీ చేస్తే స్ప్రెడ్ అవుతుంది అట్లా ఏమి లేవు.
బట్ బయాప్సీ చేసిన తర్వాత దానికి ఇమీడియట్ ట్రీట్మెంట్ చేయాలి. ఇఫ్ యూ కీప్ ఆల్ వెయిటింగ్ దెన్ డెఫినెట్లీ క్యాన్సర్ విల్ స్ప్రెడ్. సో అట్లాంటి చాలా యూనో అపోవాలు ఉన్నారు, మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఆర్ దేర్. బట్ ఐ థింక్ ఒక అథెంటిక్ డాక్టర్ ఆర్ హాస్పిటల్ దగ్గర పోతే ఆర్ అట్లనే మనం ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తే ఆల్ వీ కెన్ క్లియర్ దిస్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అండి. సో అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలంటారు జనరల్గా? ఐ థింక్ యూ ఆల్ నో మోర్ దెన్ మీ. మన అందరికీ తెలుసు లైఫ్ స్టైల్ ఏముండాలి, ఎట్లా ఉండాలి మనకి. అంటే వీ ఆల్ హ్యావ్ మోర్ నాలెడ్జ్ దెన్ ఇంప్లిమెంటేషన్. ప్రాబ్లమ్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. మన అందరికీ తెలుసు వీ షుడ్ హ్యావ్ గుడ్ ఫుడ్, వీ షుడ్ అవాయిడ్ నాన్ వెజిటేరియన్ మోర్ ఐటమ్, వీ షుడ్ అవాయిడ్ మిర్చి, కారం, స్పైసీ ఐటమ్స్, we should avoid all those addictions, అంటే smoking, tobacco, alcohol. We should do regular exercise, 20 minutes minimum 5 days a week, at least some maybe swimming or maybe walking or maybe some dance, maybe some game. Atlante some exercise we have to do. Then every year we have to do checkups, avoid high glycemic index food or junk food. So all these మనం అందరికీ తెలుసు ఈ లైఫ్ స్టైల్ గురించి. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ వాట్సాప్ నాలెడ్జ్ అండ్ ఇంటర్నెట్ నాలెడ్జ్, బట్ వెన్ వీ ఇంప్లిమెంట్ ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ అస్. సో అంటే క్యాన్సర్ని నివారించడానికి ఏమైనా చిట్కాలు ఉంటాయా డాక్టర్, టిప్స్? ఎస్, 100%. ది ఆల్ హెల్దీ లైఫ్ స్టైల్ మనం అట్లా ఇప్పుడు డిస్కస్ చేశాను, దట్ వీ హ్యావ్ టు ఫాలో. నంబర్ 2 ఈజ్ స్క్రీనింగ్. అంటే మనం ఐ టోల్డ్ యూ సమ్ క్యాన్సర్ చెకప్స్ ఉన్నాయి. సో ఎవ్రీ ఇయర్ మేబీ ఆన్ యువర్ బర్త్డే ఆర్ యువర్ యానివర్సరీ డే ఆర్ సమ్ ఉమెన్స్ డే, సమ్ అదర్ అంటే ఒక డే ప్రిపేర్ చేసి ప్లీజ్ డూ అవర్ స్క్రీనింగ్ చెకప్. థర్డ్, వ్యాక్సినేషన్. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అండ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్, దే ఆర్ వ్యాక్సిన్స్ విచ్ కెన్ ప్రివెంట్ క్యాన్సర్. వెరీ సింపుల్ వ్యాక్సిన్, 2 doses in girls which are around 9 to 25 year age, and hepatitis B can be given any time. So and I think these are all preventive measures we can take to avoid cancer. అలానే డాక్టర్ గారు, మీరు అంటే క్యాన్సర్ కోసం రాసినటువంటి బుక్కి సంబంధించి అంటే ఎక్కడ తొలి అడుగు పడింది బుక్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Yes, very nice. This is the book which I have written. I am unstoppable. And I am not unstoppable. All our patients are unstoppable. A book lo in our hospital we treated more than 1,000 cases. So we told few of the patients, you write your own journey. అంటే మీకు ఎట్లా ప్రాబ్లం అయింది, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ అండ్ హౌ యూ కోప్ అప్ విత్ దాట్. సో అట్లాంటి మీ లాంగ్వేజ్లో మీ ఎమోషన్లో ఒక రైటప్ ఇవ్వండి చెప్పాను. సో వీ ఎడిటెడ్ ఇట్ అండ్ దెర్ ఆర్ ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ స్టోరీస్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్ విచ్ కెన్ motivate other patients. This is chapter 1. Chapter 2 is what is chemotherapy, what is radiation, cancer ఎందుకు వస్తుంది, what we have to live, de-addiction. So that is part 2. Part 3 is our Indian system, like our yoga, meditation or naturopathy or physiotherapy, all these things, how it helps during cancer treatment. దాని గురించి రాశాను. అండ్ 4th is very important part, దాంట్లో మెంటల్ వెల్ బీయింగ్ డ్యూరింగ్ క్యాన్సర్. ఎందుకంటే క్యాన్సర్ వింటే మనం 50% సో ఆ టైంలో మనం మైండ్ ఎట్లా పాజిటివ్ ఉండాలి, మన ఫ్యామిలీ, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అన్నీ దాంట్లో రాశాను. వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ పార్ట్ ఈజ్ మన ఇండియన్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ లోకల్ స్కీమ్స్. హౌ చాలామందికి తెలియదు దట్ దెర్ ఈస్ అ రైల్వే కన్సెషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్ టు ట్రావెల్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ టికెట్ దొరుకుతాయి రైల్వేది. దెన్ మెనీ పీపుల్ డోంట్ నో దట్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ ఉంది క్యాన్సర్ బిల్ పైన. సో ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ రిటర్న్ ఇన్ దిస్ బుక్. And one of my friend has translated in Telugu I am Unstoppable book, and they are all available on Amazon. Or if you need anybody, you can contact us. Definitely we'll help you to get aware about the cancer and prevent cancer. సో అంటే మన హాస్పిటల్ కూడా ఇది అవైలబుల్ ఉంటుంది? Yes madam, that is available in hospital. సో ఫైనల్గా క్యాన్సర్ని జయించాలి అంటే మనందరం కలిసి చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి, మన పైన ఉన్నటువంటి బాధ్యత ఏంటి? ఎందుకంటే ఇప్పుడు చాలా ఎక్కువైపోతున్నాయి కదా కేసెస్. సో రెడ్యూస్ చేయాల్సినటువంటి నెసెసిటీ అయితే మన చేతుల్లోనే ఉంది. కంపల్సరీ. సో ఫస్ట్ థింగ్, మై హెల్త్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. సో మనం ఇఫ్ వీఆర్ హెల్దీ దెన్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్.
మన మన ఇంట్లో అవర్ ఫాదర్ మదర్ ఆర్ కిడ్స్ పిల్లలు వైఫ్ ఆల్ ఆర్ అవర్ రిలేటివ్స్. బట్ ఇఫ్ వీఆర్ హ్యాపీ ఆర్ వీఆర్ హెల్దీ దెన్ ఓన్లీ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. కరెక్ట్. సో మనం ఫ్లైట్లు వెళ్తా కదా, ఎవ్రీ టైమ్ యూ మస్ట్ హ్యావ్ ట్రావెల్డ్ ఇన్ అ ఫ్లైట్ అండ్ దట్ కెబిన్ క్రూ కమ్స్ అండ్ షీ టెల్స్ దట్ the roads are here, the maps are here, and in case emergency oxygen marks are here. But చాలా important things she tells it is before assisting others secure yourself. అంటే మనం అందరికీ we have to assist other but we have to secure ourselves with healthy lifestyle, number one, and that is all our collective responsibility from my side, from media side, news and print media, and also from your side. I think collectively we can make cancer as a history if we live very healthy and very happy life. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఈరోజు క్యాన్సర్కి సంబంధించిన చాలా అవేర్నెస్ మా అందరికీ కూడా ఇచ్చారు పాయింట్స్ రూపంలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.